నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అటు ప్రజాపాలన చెప్తూనే అవినీతికి పాల్పడతా ఉంది అని చెప్పి కేటీఆర్ గారు ఆరోపణ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం మాట్లాడుతుంది? నిత్యం ఈరోజు పరిపాలన గాలి కొదిలేసి ఎక్కడ అడ్డదారులు ఉన్నాయా, ఎక్కడ అక్రమ అవకాశాలు ఉన్నాయా, డబ్బులు సంపాదించుకోవటానికి అనే ఒక ఆలోచనతోనే రేవంత్ సర్కారు అందిన కాడికి ఖరీదైన ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోవడానికి, దొడ్డిదారిని సంపాదించుకోవడానికి రేవంత్ ఇక్కడ ప్రయత్నం ఏ రకంగా అయితే చేస్తున్నాడో, వారి క్యాబినెట్లో ఉన్న మంత్రులు అందిన కాడికి జిల్లాలలో ఉన్నోళ్ళు జిల్లాలలో అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి రైస్ మిల్లర్ని బెదిరించి రైస్ మిల్లర్ల అక్రమంగా కోట్ల రూపాయలు, వందల కోట్ల వేల కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నారు. అదే రకంగా వాళ్ళ కార్యకర్తలకు కూడా మళ్ళీ రేపు ఎవరో ఏమవుతుందో తెలియదు, ఇప్పుడు అందిన కాడికి అవకాశం ఉన్న కాడికి ఇల్లు దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలని ఏ రకంగా పెద్దలు చెప్పారో ఆ క్రమంలో అధికారం ఉన్నప్పుడే 4 రూపాయలు సంపాదించుకోరు అని చెప్పేసి వాళ్ళ కింద కార్యకర్తలు చెప్తున్నారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఈరోజు యాదృచ్ఛికంగా ఏదో పొరపాటున వచ్చిన ఈ అధికారం నిలబెట్టుకోవటం అనేది కాకుండా, ప్రజలకు సేవ చేద్దాం అనేది కాకుండా, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకొని జేబులు నింపుకోవాలనే ఆలోచనలో ఈరోజు కాంగ్రెస్ నాయకులు రేవంత్ సర్కార్ ఉంది. అంటే హెచ్యూకి సంబంధించిన భూముల విషయంలో వేల కోట్ల జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మధ్యవర్తిగా బీజేపీ ఎంపీ ఉన్నాడని చెప్పేసి ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? ముమ్మాటికి మేము ఏదైతే ఆరోపణ చేసినామో ఆ మాట మీద కట్టుబడి ఉంటాం. ఈరోజు ఏదైతే విచారణ చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామో, ఆర్బీఐ కానీ, ఎస్ఓ కానీ, సిబిఐ కానీ, ఈ విచారణ సంస్థలు వెంటనే రంగంలో దిగి విచారణ చేపట్టాలి. ఈ అక్రమంగా చేస్తున్న ఈ అడ్డదారులు దొక్కుతున్న ప్రభుత్వాన్ని చక్కదిద్దాలి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఈ అటవీ సంపద ఏదైతే ఉందో దాన్ని రక్షించడానికి భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే ఈ ఆస్తుల్ని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. హెచ్యూకి సంబంధించిన భూమి అడవి కాదు, న్యాయ పోరాటం వల్ల 20 సంవత్సరాల తర్వాత అడవిగా రూపాంతరం చెందింది. అది కావాలనే స్టూడెంట్స్ ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడతా ఉంది. అటు వీడియోస్ రూపంలో, ఫోటోస్ రూపంలో మార్ఫింగ్ చేస్తా ఉంది అని చెప్పేసి అటు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? న్యాయ పోరాటం మూలన్నా ఇంకో మూలన్నా ఏదైతే ఏముంది, మీరు మామూలుగా వదిలేసిన భూమిలోనైనా ఈరోజు అటవీ మాదిరిగానైతే తయారైంది కదా. వన్యప్రాణులు ఉన్నాయి, అనేక రకమైన పక్షులు ఉన్నాయి, అటవీ రకంగా లంగ్ స్పేస్గా తయారైంది, రేపు పర్యావరణానికి ఉపయోగపడే ఒక కేంద్రంగా ఉంది. ఇటువంటి భూములు కాపాడుకోవాల్సిన, సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. జంతువులు లేవు అని చెప్తాం. కళ్ళ గట్టొచ్చినట్టు మామూలుగా జింకల మీద కుక్కలు వచ్చి దాడులు చేస్తూ ఉన్నాయి. మీరు నరికేసిన చెట్లు లేకపోవటం వలన నీడ లేక, తాగటానికి నీళ్లు లేక, గడ్డి లేక, మేయటానికి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాడికి జింకలు వస్తే, కుక్కలు దాడి చేస్తే ఆ స్వైర విహారంలో మామూలుగా గాయపడ్డ జింకని హాస్పిటల్కు తరలిచ్చిన వీడియోలు ఈరోజు రిలీజ్ అయిన తర్వాత కూడా కళ్ళుండి చూడలేని కబుదులిక మాట్లాడితే ఇంకేం చెప్తాం? అంటే మీరు ఫోటోలు కానీ, వీడియోస్ కానీ మార్ఫింగ్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను కూడా అరెస్ట్ చేయించింది. దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ దగ్గర అధికారం ఉంది, అక్రమంగా పోలీసు వ్యవస్థని వాడుకొని అరెస్టులు చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. దీని మూలాన నిజాన్ని కప్పిపుచ్చలేరు కదా. నిజాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టగలుగుతారు? జింకలు ఉన్నది అనేది ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఈరోజు జింకలు లేవని అప్డేట్ ఇవ్వమన్నాడు కోర్టుకి. ప్రజలలోకి వచ్చేసి జింకలు లేవు, వన్యప్రాణులు లేవు, పక్షులు లేవు, అక్కడ ఏ తాబేళ్లు లేవు అని చెప్పేసి ఒకసారి మామూలుగా ఇవ్వమనండి, ప్రజాకోర్టు నిర్వహిద్దాం. ఈరోజు మామూలుగా పర్యావరణ శాఖకు సంబంధించిన కేంద్ర ప్రతినిధి బృందం వచ్చేసి పరిశీలన చేస్తుంది కదా. వాళ్ళ ముందు అప్డేట్ ఇస్తే మేము ఉన్నాయి అని చెప్పేసి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చివరికి ఏం చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు? కాంగ్రెస్ పేరు మీద రేవంత్ సర్కారు ఈరోజు తెలంగాణ ఆస్తుల్ని, తెలంగాణ ప్రజాధనాన్ని కొల్లగొట్టాలనే ప్రయత్నంలో మార్గాలను ఎంచుకొని అక్రమాల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని అడుగడుగున అడ్డుకుంటాం, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకుంటాం, ఈ తెలంగాణని రక్తం దారబోసైనా కాపాడుకుంటాం. థ్యాంక్ యూ.